ఫైనల్‌గా సినీ నటి ప్రత్యూష కేసు మీద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 2002లో స్టార్ట్ అయిన ఈ కేసుకి ఇప్పుడు దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి. ప్రత్యూష తన కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడినట్లుగా అప్పట్లో టాక్. వాళ్ళ పెళ్లికి అతని ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదని ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. దీంట్లో ప్రత్యూష చనిపోయింది కానీ సిద్ధార్థ్ రెడ్డి బ్రతికే ఉన్నాడు. అప్పట్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్ట్ సిద్ధార్థ్ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్తే శిక్షని 3 ఏళ్లకు తగ్గించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిస్తూ 4 వారాలలో లొంగిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఇన్ని సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కుతూ పోరాడుతూనే ఉంది. ఇప్పటికీ కోర్టు ఒక ఫైనల్ తీర్పు ఇవ్వడం మీద ఆమె సాటిస్ఫైడ్గా లేదని ఆమె అంటున్నారు. ఇన్ని ఇయర్స్ ఆమె కూతుర్ని చంపిన అతను బయటే హాయిగా తిరుగుతున్నాడని ఆమె బాధపడుతున్నారు. మరి ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్ని ఫాలో చేయండి.